అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 34 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 35వ శ్లోకము, నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. నారాయణుని పాదపద్మాలకి నా నమస్కారాలు సమర్పిస్తున్నాను. నారాయణుణ్ణి చేతులారా పూజిస్తున్నాను. నిర్మలమైన నారాయణ నామాన్ని చెబుతున్నాను. ఎప్పటికీ తరగని ఆ నారాయణ తత్వాన్ని నా మనసులో ధ్యానిస్తున్నాను అని అంటున్నారు కులశేఖర ఆళ్వార్లు ఈ శ్లోకంలో. అద్భుతమైన శ్లోకం, అలాగే నేర్చుకోవడానికి సులభంగా ఉండే శ్లోకం కూడా. నారాయణ పరావేద దేవా నారాయణాంగజ నారాయణ పరాలోక నారాయణ పరామఖ నారాయణ పరో యోగో నారాయణ పరం తపః నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతి. వేదము శ్రీమన్నారాయణున్నే ప్రతిపాదిస్తోంది. దేవతలందరూ కూడా ఆ వైకుంఠవాసుడి నుండే ఆవిర్భవించారు. లోకమంతా కూడా ఆ శ్రీహరి వ్యాపించి ఉన్నాడు. యజ్ఞాల ద్వారా ఆ శ్రీ మహావిష్ణువే ఆరాధించబడుతున్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి పొందడానికే ఉపాసన, అన్ని తపశ్చర్య లక్ష్యము కూడా ఆ పరమపురుషుడే. జ్ఞాన సాధనాలన్నీ కూడా ఆ పురుషోత్తముణ్ణి చేరడానికే. సాధ్య సాధనాలన్నిటికీ కూడా పరమావధి ఆ దేవదేవుణ్ణి పొందడం కోసమే అని అంటారు బ్రహ్మగారు నారదుల వారితో. శ్రీమద్భాగవతం 2వ స్కంధం 5వ అధ్యాయం 15-16 శ్లోకాల్లో, విద్యాతప ప్రాణ నిరోధమైత్రి తీర్థాభిషేక వ్రతదాన్య చెప్పి నాత్యంత శుద్ధిం లభతేంతరాత్మ యదా హృదస్తే భగవత్యనంతే. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. శాస్త్రాన్ని నేర్చుకోవడం, తపస్సు, ప్రాణాయామము, ప్రాణుల మీద మైత్రీభావన, తీర్థస్నానాలు, వ్రతాలు, దానాలు, మంత్రజపాలు మొదలైన సాధనాలన్నీ కూడా అంతఃకరణాన్ని శుద్ధిని చేస్తాయి. కానీ హృదయంలో ఏ ఇతర భావనలు, కర్మలు లేకుండా నేరుగా ఆ పరమాత్మని ధ్యానించడం వల్ల సులభంగా లభించే అంతఃకరణ శుద్ధి ఈ ఇతర సాధనాలు ఇవ్వవు అని అంటారు సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారితో. శ్రీమద్భాగవతం 12వ స్కంధం 3వ అధ్యాయం 48వ శ్లోకంలో. అందుకే ఇక్కడ కులశేఖర ఆళ్వార్లు ఆ నారాయణ తత్వాన్ని ధ్యానిస్తున్నాను అని అంటున్నారు. ఇదే మాట అంటుంది అండళమ్మవారి తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో కూడా. వాయినాల్పాడి మనత్తినాల్ సిందిక్క పోయ పుజైంపగుదరువా నిండ్రనవం తీనిల్ తూసాగం సెప్పు ఏలోరెంబావాయ్. పరమాత్మని నోరారా కీర్తించు, మనసారా స్మరించు. అలా చేస్తే మన కర్మలన్నీ కూడా మంటల్లో వేసిన దూదిలాగా కాలిపోతాయి అని. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనుష్యజాతిలో సర్వశ్రేష్ఠులు, అవతారమూర్తులు అయిన నరనారాయణ మహర్షులకి, సరస్వతీదేవికి, వ్యాసభగవానుడికి ప్రణామాలు చేస్తున్నాను అని అంటారు సూతులవారు శ్రీమద్భాగవతం ప్రారంభిస్తున్నప్పుడు. ఈ శ్లోకం చెప్పే సూతులవారు 18 పురాణాలు నైమిసారణ్యంలో చెప్పడం ప్రారంభిస్తారు. ఈ ముకుందమాలలోని 36వ, 37వ శ్లోకాలు, వాటి అర్థాలు ఒకేసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపిన వక్తి కశ్చిదహో జనానాం వ్యసనాభిముఖ్యాం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభ అచ్యుత కైటభారి శ్రీరామ పద్మాక్ష హరి మురారి ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ, ఇలా భగవంతుడి పవిత్ర నామాలని ఉచ్చరించడానికి మానవులకి సామర్థ్యం ఉన్నా వారు అలా ఉచ్చరించలేకుండా ఉండటం ఎంతో దురదృష్టకరము. కేవలం స్మరణ చేసినంత మాత్రాన అభీష్టఫలాలు ప్రసాదించే భగవన్నామాన్ని మర్చిపోయి లోకంలో ఉన్నవారు కష్టతరమైన కర్మల మీద ఆసక్తులై వ్యసనాలతో కాలాన్ని గడుపుతున్నారు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ 2 శ్లోకాలలో. పుంసాన్ కలికృతాన్ దోషాన్ ద్రవ్యే దేశాత్మసంభవాన్ సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ పురుషోత్తమ. పరీక్షిన్ మహారాజా, కలియుగము చాలా దోషాలకి నిలయము. సకల వస్తువులు, స్థానాలు, తీర్థక్షేత్రాలు, మనుష్యులకి ఉండే ఆలోచనలు దోషాలతోనే నిండి ఉంటాయి. అన్ని దోషాలకి మూలము మనస్సే. కానీ పురుషోత్తముడైన భగవంతుని హృదయంలో ఉన్నంత వరకు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కలే దోషనిధే రాజన్యస్తి హేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. రాజా,
ఈ కలియుగము దోషాలకి నిధి. అయినా కూడా ఇందులో ఒక సౌలభ్యం ఉంది. అది ఏమిటి అంటే, కలియుగంలో కేవలం భగవన్నామ సంకీర్తన చేసినంత మాత్రాన అన్ని బంధాలు తొలగి పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది అని అంటారు సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారితో శ్రీమద్భాగవతం 12వ స్కందం 3వ అధ్యాయం 45, 51 శ్లోకాల్లో. ఇక్కడ వాసుదేవ అనే పదాన్ని వాడడం జరిగింది. పుండరీకాక్షనామం ఎలాగైతే పవిత్రతని ఇస్తుందో, వాసుదేవనామం మనసుని ప్రశాంతంగా చేస్తుంది. శ్రీమద్భాగవతంలో వాసుదేవ నామం మీద చాలానే ఉన్నాయి శ్లోకాలు. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరాగతి అని అంటారు సూతులవారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని అంటుంది కుంతీదేవి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని అంటారు. జరాసంధుడి కారాగారం నుండి 20,000 మంది రాజుల్ని కృష్ణ పరమాత్మ విడిపించినప్పుడు, తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయ దుర్జయ మాం బ్రువంతి జగద్గురుం. లోకంలో ఉన్నవారందరూ నన్నే గురువుగా అనుకుంటారు, కానీ వాస్తవానికి ఆ కృష్ణుడే జగద్గురువు అని అంటారు బ్రహ్మగారు నారదుల వారితో. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో అదోక్షజో మే నమసా విధీయతే. ఓ పార్వతి, నేను మీ నాన్నగారైన దక్ష ప్రజాపతికి నమస్కరించలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా ఏమీ ఉండదు. తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు అలా అందరికీ కనిపించేలా నమస్కరించరు. కానీ రజోగుణం తమోగుణం ఎక్కడైనా కొంచెం కూడా లేకుండా శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తూ అందరిలోనూ ఉన్న ఆ వాసుదేవుడికే మేము నమస్కరిస్తాము అని అంటాడు శంకరుడు పార్వతీదేవితో. దక్షయజ్ఞం శ్రీమద్భాగవతం 4వ స్కందం 3వ అధ్యాయం 23వ శ్లోకంలో. చాలా అద్భుతమైన నామం వాసుదేవనామం. అలాగే ఇక్కడ అచ్యుత అనే పదాన్ని వాడటం జరిగింది. అచ్యుత అంటే తన నిజ ధర్మాలైన సత్యము, దయ, శాంతి, కరుణ, వాత్సల్యము లాంటి దివ్య గుణాల నుండి ఎప్పుడూ జారనివాడు అని అర్థం. అంటే ఈ గుణాలు ఎప్పుడూ కూడా పరమాత్మలోనే ఉంటాయి. పరమాత్మలో ఎటువంటి మార్పు ఉండదు. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ రుణాం. మహారాజా, అందరిలోనూ కూడా ఆ భగవంతుడే అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి మనుషులు త్రికరణ శుద్ధిగా ఆయన కథలనే సర్వదా వినాలి, ఆయన గుణరూప వైభవాలనే కీర్తించాలి, ఆయన నామాలనే స్మరణ చేయాలి, ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానించాలి. ఇలా చేయడం మానవులకి శుభప్రదము, సర్వశ్రేష్టము అయిన ఉపాయము అని అంటారు సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారితో శ్రీమద్భాగవతం 2వ స్కంధం 3వ అధ్యాయం 36వ శ్లోకంలో. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టనే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.